మేడారం వెళ్ళిన ముస్తాబాద్ దాకా అప్పట్లో సిలిండర్ పగిలిపోయి మొత్తం ఉంది సార్. ఇప్పుడు ఎక్కడ ఉండాలి సార్ మేము? హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ చైతన్య. ఇక్కడ ఆదర్శ్ నగర్ అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత 9281458181 లో ఈరోజు పొద్దున 10 గంటల ప్రాంతంలో భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆదర్శ్ నగర్లో 22వ డివిజన్ లో రిని హాస్పిటల్ వెనకాల ఇక్కడ ఉన్నటువంటి గుడిసెలన్నీ కాలిపోయాయి. మేడారం వెళ్ళిన ముస్తాబాద్ దాకా అప్పట్లో సిలిండర్ పగిలిపోయి మొత్తం ఉంది సార్. ఇప్పుడు ఎక్కడ ఉండాలి సార్ మేము? నలుగురం ఉన్నాం సార్. నలుగురం ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ ఉండాలి సార్? మాకు ఏం లేవు, ఇప్పుడు ఇల్లు లేవు. ఉన్నదే మనసులమే ఉన్నాం. ఆయన పోయిన ఇంకేమున్నది, ఆ గ్యాస్ మధ్య పేలింది. ఎందుకంటే ఒకదాని తర్వాత ఒకటి సిలిండర్లు పేలడం వల్ల ఇంత భారీగా అగ్ని ప్రమాదం జరగడం జరిగింది. సో ఇక్కడ ఏం జరిగిందో, ఎలా జరిగిందో ఇక్కడ ఉన్న స్థానికులను అడిగి తెలుసుకుందాం. ఇక్కడ బయటకు వచ్చి వంట చేసుకుంటున్నా, అన్నం తిందామని మందులు వేసుకొని కాసేపు పండుకొని బయటకు వచ్చి అన్నం తిందామని వంట చేసుకుంటుంటే గ్యాస్ పేలింది. వెనకాల గ్యాస్ పేలింది. పేలి అది మంటలు మాడుతుంటే మా ఆయన పోయి ఓ పిచ్చాయను చచ్చిపోతా బయటికి రా అంటే నేను ఇక బయటకు వచ్చాక ఏముంది, నొప్పులు బంగారం అంతా కాలిపోయి ఈపు అంతా కాలితారక ఏం వచ్చింది పాపం, దేవుడాలకు వచ్చి దెబ్బ ఎత్తుకొని వచ్చింది. ఏమో దెబ్బ తల్లిన చచ్చిపోదును ఇంట్లో ఆ గుడిసెల. 10 గంటలకు బయట మేము నీళ్ళు పడదామని నేను నీళ్ళు పట్టుకుంటున్నా. ఈయన ఇస్త్రీ అదే గుడిసె కాలుతుంది బయట, అక్కడి నుంచి గుడిసె కాలుతుంది అనే వరకు నేను బయట వచ్చిన ఉరికి వీళ్ళను మరి పైన ఫోన్ చేయండి అని మొత్తుకొని అందరికి నొత్తి అంత కొట్టుకుంటా వాళ్ళందరికి చెప్పుకుంటా ఫోన్లు చేసుకుంటా పైపు నీళ్ళు పడదామంటే వాళ్ళు మొగోళ్ళు రాలే టైంకు ఇక ఉన్నోళ్ళమే 5-6 వాళ్ళు ఎవరు ఇక మొత్తుకుంటా ఈ వాడకట్టంతా తిరుక్కుంటా మొత్తుకుంటా సిలిండర్లు వెళ్తున్నాయి, కరెంట్లు వెళ్తున్నాయి. ఎట్లా ఎవరు లేపారు అనే వరకు పాపం వాళ్ళు అల్లూరికి వచ్చారు. మేము టవరోళ్ళు మేమందరం కలిసి ఇక మళ్ళీ ఫైర్ ఇంజన్ ఫోన్ చేసినాం. ఇప్పుడు ఫైర్ ఇంజన్ వాళ్ళు వచ్చినాక మంటలు ఆగుతలేవు. ఇక లేచిపోతా ఉండే మంటలు పొగలు. ఇక వశపడకుండా కొట్టుకుడు ఏడ్చుడు. వాళ్ళు సమ్మక జాతర వేయరు. వాళ్ళు పోయినాక అరగంట సేపటికే వాళ్ళు అటు వేయరు, ఊరు దాటిరో లేదో మంటలు ఎత్తే అందులో ఒక కుంటా ఉండే వాళ్ళ కొడుకు కోడలు వాళ్ళు ఉంటాయి. ఆ పొలగాడు కూడా అటు ఇటు ఊరికి అందరు పిలుచుకుంటా మేమందరం పిలిచే వరకు ఒక గుడిసె పోయి 4 గుడిసెలకు అంటుకున్నాయి. 4 గుడిసెల వరకు అందరు వచ్చి వీడియోలు తీసుకుంటా చేరి ఎవరు పైపు పట్టలే నీళ్ళు పట్టలే. ఇక మేము చచ్చినాక ఇంతే. భయానికి అంత దడదడ లేచి ఒకట్లా అయిపోయి టెన్షన్ లోనే అయిపోయింది. సోపాలు కాలితే కింద వేసినాం, అవన్నీ నీళ్ళు పోసినాం. ఆయన మరి వచ్చే పైరంజన్ వాళ్ళకు అటు అశోకరావు సార్ ఫోన్ చేసిండ్రు, వర్షమాలేశం అన్నకు ఫోన్ చేసినాం. ఇక తీసుకొని వస్తామమ్మ మీరు భయపడకుర్రి, దగ్గర ఉండకుర్రి, ఎటన్నా పోన్రి అంటే అందరం గిన్నె ఉన్నాం. ఇక అందరం గిన్నె కూర్చొని చూసుకుంటా చేరినాం. మంటలు ఎవరికేం ప్రాణ నష్టం అయితే ఏం జరగలే, ఎవరు లేరు అట్లా అందరు వేయరు. ఇక అంటే వాళ్ళు కట్టుబట్టలతోటి వేయరు, వాళ్ళు ఏమున్నాయి మనకు తెలియదు కదా. అందరు కట్టుబట్టతో అందరు కట్టుబట్టతోటే వేయరు, వాళ్ళకి ఏమున్నాయో ఏం లేవో మనకు తెలియదు. అందులో ముసలామె ఆమెకు సూది ఎత్తే పక్షవాతం వచ్చిండే, ఆమె ఎటు పోరాదు. ఆమె కోడలు కొడుకు ఆమె ఉన్నారు, వాళ్ళ భర్త వాళ్ళ నలుగురు వాళ్ళ ఫ్యామిలీ ఉండే. వాళ్ళని మెల్లగా బయట పట్టుకొచ్చి పక్కింటది వాళ్ళు ఇన్నే ఉన్నారు. మాకు తెలియకపోతే ఈ అంకులు చూసిండు. ఈ అంకులు చూసి ఆ పిల్లగానికి వచ్చి చెప్పిండట, అరే వాళ్ళ చుట్టాలు ఉన్నారు, వాళ్ళకి చెప్పండి, వాళ్ళు చెప్తే పోయి చూసుకుంటారా అంటే ఆ ఈకలకు మనిషిని మా బాబాయ్ బయట పట్టుకొని వచ్చిండు. మా బాబాయ్ బయట పట్టుకొని రాగానే నేను నా కొడుకు చిన్నోడు, నా కొడుకు 13 సంవత్సరాలు ఉంటాడు, నా కొడుకు నేను పట్టుకొని పోయి ఆ సార్ వాళ్ళ ఇంటికాడ మెట్ల మీద కూర్చుండబెట్టినాం. కథం అక్కడికి వెళ్ళి లేచినాయంటే మొత్తం గ్యాసులు వేలు కూడా లాస్ట్ కి ఇక్కడికి వచ్చింది. అక్కడ లేచినాయి అంటే ఎమ్మట వచ్చి ఇలా గుడిసెల మీద పడి సగం మొత్తం కలిపోయింది. ఒక 4 గుడిసెలు మిగిలిన. మేము పక్కన ఉంటాం. ఇలా లేదు, ఇక్కడ చూసింది ఈ అంకులు చూసిండు. ఈ అంకులు చూసి గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు డాక్టర్ బంగారు స్వామి, చైర్మన్ రెనీ హాస్పిటల్. ఈరోజు మధ్యాహ్నం ఉదయం 10:20 మా గోడ ఆవరణలో, పార్కింగ్ ఆవరణలో ఒక పెద్ద శబ్దం వినిపించింది.
శబ్దం వినిపించిందని బయటకు వచ్చారు మా వాళ్ళు పిల్లలు. అంటే లోకల్గా అందరూ ఉంటారు ఇక్కడ, సెక్యూరిటీ అందరూ ఉంటారు, దాదాపు 40 మెంబర్స్ సెక్యూరిటీ ఉంటారు. వాళ్ళు అలర్ట్ చేశారు, అందరిని అలర్ట్ చేసేవరకు మార్నింగ్ టైం కాబట్టి ప్రతి ఒక్క స్టాఫ్ ఉన్నారు. సో బయటకు వచ్చి నేను చూసేవరకు ఏంటంటే పెద్ద పెద్ద మంటలు వేస్తున్నాయి. అటు 2 సిలిండర్లు, మా ముందు 2 సిలిండర్లు పేలినాయి. సిలిండర్ వేలితే ఒక ప్రెషర్ ఆకాశాన్ని అంటుకునే అంత ప్రెషర్, అది మేబీ ఫుల్ సిలిండర్ అయి ఉండాలి. 2 సిలిండర్లు వేలి కథం ఫాస్ట్గా ఫైర్ స్టార్ట్ అయింది. ఈలో మా సైడ్ నుంచి మా ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఏదైతే హాస్పిటల్లో ఉందో దాని నుంచి దాదాపు 80,000 లీటర్స్ వాటర్, ఎందుకంటే మా 20,000 ఖాళీ ఉంది, అది 80,000 లీటర్స్ వాటర్ని ఫైర్ ఎస్టిక్యూషన్ ద్వారా మేము స్టార్ట్ చేసాం. ఈలోపు ఫైటింగ్ సిస్టమ్ మన వీళ్ళు ఫైర్ పరమేశ్వర్ సిఐ గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైర్, వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు. నెక్స్ట్ తర్వాత లోకల్ సిఐ గారు శ్రీనివాసరావు గారు కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి వాళ్ళ టీంతో వచ్చారు. మా టీం ఆల్మోస్ట్ 60 మెంబర్స్, 320లో ఒక 60 మెంబర్స్ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి ఈ ఫైర్ అంటుకొని సైడ్ ఉన్న లోపల ఉన్న ముసలి వాళ్ళను ప్లస్ ఫైర్ సిలిండర్స్ బయటికి లాగేయడం జరిగింది. ఈలోపు మా వాళ్ళు, మా ఫైర్ వర్క్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు స్టార్ట్ చేసి ఈ గోడ నుంచి పైనుంచి వాటర్ స్ప్రెడ్ చేసి ఫర్దర్గా స్ప్రెడ్ కాకుండా ఫర్దర్గా వేరే గుడిసెలకు కానీ వేరే ఇండ్లకు కానీ ఎస్పెషల్లీ మా సైడ్ కూడా రాకుండా మేము కాపాడుకోగలిగాం. ఇది ఒక నైట్ మేర్ లాగా అనిపిస్తుంది. ఇంకా భయం అనేది లోపల కలుగుతుంది. బయటకు వచ్చేయండి, ఇక్కడ మాకు ఆక్సిజన్ సిలిండర్స్ ఉంటాయి, ప్లస్ ఆక్సిజన్ ట్యాంక్ ఉంది, పెద్ద ఆక్సిజన్ 300 కెపాసిటీ ట్యాంక్ ఉంది ఇక్కడ. ఇవన్నీ స్టాప్ చేసి కరెంట్ ఆఫ్ చేసి, సో వీ ఫాలోడ్ ద ఫైర్ రూల్స్ విచ్ వర్ ఎవ్రీ 3-4 వీక్స్కి ఫైర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు మా దగ్గర ఒక ప్లాట్ఫామ్ తీసుకొని ట్రైనింగ్ చేస్తారు. ఈవెన్ బయట వాళ్ళకు కూడా ఇక్కడ ట్రైనింగ్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయని. ఆ ట్రైనింగ్ నిజంగా అందరికీ యూజ్ అయింది. ఒక ఆయమ్మ కూడా ఒక ఫైర్ ఎక్స్టింగ్విషర్ పట్టుకొచ్చి అందరికి అందజేసి ఓపెన్ చేసే లెవెల్ ఉందంటే ఐ అప్రిషియేట్ లోకల్ ఫైర్ డిపార్ట్మెంట్ ఫర్ ట్రైనింగ్ అవర్ స్టాఫ్ ప్రాపర్లీ డ్యూరింగ్ సమ్మర్. ఎవ్రీ సమ్మర్లో బిగినింగ్లో ఎండింగ్లో ఖచ్చితంగా వాళ్ళు క్యాంప్ చేస్తారు. ఎవ్రీ 3-4 మంత్స్ కూడా క్యాంప్ చేస్తారు. అండ్ మా బాయ్స్ కూడా ధైర్యంగా చాలా సిలిండర్స్ పేలుతున్నాయని తెలిసినా కూడా ధైర్యంగా ముందుకెళ్ళి మిగతా సిలిండర్స్ బయటికి తీసుకురావడం, మా సైడ్ నుంచి స్ప్రెడ్ కాకుండా మా ఫైర్ సిస్టమ్ని. ఎంత మోటార్ కెపాసిటీ ప్రఫుల్ అది 12 HP మోటార్. ఇట్స్ వెరీ పవర్ఫుల్. అంటే ఆల్మోస్ట్ మన ఫైర్ ఇంజన్ కుండే ఉంటుంది, ఎందుకంటే మాది 6th floor బిల్డింగ్ కాబట్టి వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ టు కంట్రోల్ ద ఫైర్. సో దాదాపు పౌడర్ బాల్ ఒక 15 to 16 యూజ్ చేసాం. ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఒక 12 వరకు యూజ్ చేసాం. ఒక 2-3 సైడ్కి పెట్టినాయి, అవి ఓపెన్ కాలేదు. మేబీ కొంచెం రిజిడ్ ఉన్నాయి, గట్టిగా ఓపెన్ చేయాల్సి ఉండే కావచ్చు. సో అట్లీస్ట్ చివరికి ఎట్ ద ఎండ్ ఎవరికి ప్రాణ నష్టం కాకుండా బయటపడగలిగాం. కానీ ఆ టెన్షన్లో ఆ 20 minutes పీరియడ్, 15 to 20 minutes పీరియడ్లో నిజంగా అసలు అందరూ లోపల ఎవరు మన ప్రాణానికి ఏమవుతుందని కాదు, లోపల ఎవరైనా ఉన్నారేమోనని, ఏమైనా క్యాజువాలిటీ ఉన్నాయని క్యాజువాలిటీ అలర్ట్ చేసాం. ఇక్కడ లోపల ఎవరైనా చెక్ చేసించాం. బట్ లక్కీలీ ఒక 2-3 ముసలి వాళ్ళు ఉండే, వాళ్ళని బయట తీసుకురాగలిగాం. బట్ చిన్నపిల్లలు, ముసలి చిన్నపిల్లలు 5-6 మెంబర్స్, బట్ అందరు సేఫ్ ఉన్నారు, ప్రాణ నష్టం కాలే. కానీ వాళ్ళ ఆల్మోస్ట్ డౌన్ టు గ్రౌండ్ బర్న్ అయిపోయింది. ఈ ఫైర్ ఇంత ఫాస్ట్గా రావడానికి కారణం డే టైం, ఎండ, అండ్ ఆల్ దీస్ హట్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ కంబస్టబుల్ మెటీరియల్స్ లైక్ ఫ్లెక్సీస్, షీట్స్, డాంబర్ రేకులు, కట్టెలు, మెటల్ లేదు, సిమెంట్ లేదు, అన్ని కట్టెలతోని పాపం పూర్వాలు ఎలా ఉంటారు తడకలు, వాటితోటి వేసుకోవడం వల్ల ఫాస్ట్గా ఫైర్ అయ్యి తొందరగా కంబస్ట్ అయిపోయింది. ఎవరైనా ఉన్నా కూడా ప్రాణ నష్టం అయ్యే అవకాశం ఉండేది, అంత ఫాస్ట్గా జరిగింది ఇది. ఒక దర్యాప్తు చేసేసి ప్రభుత్వ పరంగా ఎంత త్వరగా మనకి ఫ్యూచర్లో కావద్దు. ఎందుకంటే పక్కన బిల్డింగ్లు ఉన్నాయి, అవి ఒక సిలిండర్ వెళ్ళిపోయినట్టు ప్రాంతం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఫ్యూచర్లో కూడా ఇక్కడ ఇలాంటి గుడిసెలు డెవలప్మెంట్ టీచర్స్ ప్రభుత్వం ముందుకు రావాలని చెప్తున్నాం. ఇప్పుడేగా ప్రతి కుటుంబానికి 1 లక్ష రూపాయలు లిఫ్ట్ చేయండి, సేపర్ కుదిరి చేయండి, ఆదుకోండి, వాళ్ళ కుటుంబం చెప్తున్నాం. రాబోయే కాలంలో ఇటువంటి ఉండకుండా లంబ మొత్తం తీయమని చెప్పి ప్రభుత్వం డిమాండ్ అంచనా. ఇప్పుడు ఫైర్ ఇప్పుడే గౌరవ కార్పొరేట్లు ఇద్దరు కూడా వెనువెంటనే రావడం, రేజర్ సంప్రదించడం, మొత్తం కూడా ఫైర్ ఇంజన్స్ కానీ వాటర్ ట్యాంక్ రావడంగా మొత్తం కూడా కంట్రోల్ అయిపోయింది, ఫైర్ కంట్రోల్ అయిపోయింది. సో ఈ యొక్క సిలిండర్ ప్లాస్టిక్ సమ్మక్క జాతరకు పోవడం వల్ల ప్రాణ నష్టం తప్పింది, లేకపోతే పెద్ద ప్రాణ నష్టం జరిగేది. ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా వీళ్ళకి ఏ మేరకు నష్టం జరిగిందో దాని మీద అధికారుల ద్వారా మరి ఆ నష్టం ఎంత జరిగిందో అంచనాలు తీసుకొని ప్రభుత్వ పరంగా ఏ విధంగా సహాయం చేయాలనే దాని మీద మరి ఖచ్చితంగా ప్రభుత్వం ద్వారా ఆదుకునే ప్రయత్నం చేస్తాం. తక్షణ సహాయం ఏం చేయాలనే దాని మీద కూడా ఆలోచన చేస్తాం. తప్పకుండా వీరందరికీ కూడా ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇదే విధంగా గిద్ద పరిమళ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నట్టు బుడగ జంగాలకు సంబంధించినట్టు వాళ్ళందరినీ కూడా
మల్కాపూర్ ఒకటే దగ్గరికి షిఫ్ట్ చేయడం జరిగింది. అట్లే వీళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా తీసుకొని వీళ్ళందరినీ ఏదో ఒక ప్లేస్కి షిఫ్ట్ చేస్తే ఇటువంటి ప్రమాదాలు కానీ ఇటువంటి సిటీ సెంటర్లో ఇటువంటి ఇబ్బందులు జరగకుండా ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఆ దిశ కూడా ఆలోచన చేస్తుందని చెప్తా ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే కరీంనగర్లోని ఆదర్శ నగర్లో 42వ డివిజన్లో ఇక్కడ ఉన్నటువంటి గుడిసెలు 30 గుడిసెలకు పైగా పూర్తిగా దగ్ధం కావడం జరిగింది. ప్రమాదవశాత్తు ఈ యొక్క దుర్ఘటన జరగడం జరిగింది. అదృష్టవశాత్తు ఇక్కడ నుండి ఈ గుడిసెలో ఉన్న వాళ్ళంతా కూడా సమ్మక్క జాతరకు పోయిన కారణంగా ఎవరికి ఏ విధమైనటువంటి ప్రాణ నష్టం జరగలేదు. ఆ సమ్మక్క సార్లక్క దయ వల్ల వాళ్ళందరూ కూడా ఏ విధమైనటువంటి నష్టం జరగలేదు. కానీ పూర్తిగా నామరూపాలు లేకుండా వాళ్ళ యొక్క ఇళ్ళ యొక్క నామరూపాలు లేకుండా పూర్తిగా ధ్వంసమైనాయి. అదృష్టవశాత్తు ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా వ్యాపించకుండా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు వెంటనే స్పందించి వాళ్ళ యొక్క ప్రాణాలకు తెగించి వాటిని మంటలను ఆర్పే ప్రయత్నం ఏది మాత్రం మిగలకుండా మొత్తం పూర్తిగా కాలిపోయినాయి. కాబట్టి వెంటనే ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవాలి, నష్టపరిహారం చెల్లించాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కరీంనగర్లో కూడా అనేక ప్రాంతాల్లో ఇటువంటి కబ్జా కోర్లు వాళ్ళ కబ్జాలు ఉంచుకోవడం కోసం చిన్న చిన్న గుడిసెలు నిర్మించి వాళ్ళను కిరాయిలకు ఇచ్చుకొని ఈ పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. వాళ్ళందరూ అటువంటి వాటిని కూడా గుర్తించి ఇటువంటి పునరావృతం జరగకుండా తీసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము.